నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్నడిగితే మాత్రం కాలాల్లో కల్లా ఒక్క వేసవికాలమే బావుంటుందండి. కొంచెం ఎండైనా సరే అదే బెటరు. లేదంటే ఈ చలిలోని అసలు నిద్ర లేవడమే కష్టంగా ఉంది. అదీ కాకుండా మంచయితే బీభత్సంగా ఉందనమాట. బయట పంచలు కూడా తడిసిపోతున్నాయి. ఏదో పొద్దున్నే లేచి చూసేసరికి వర్షం కురిసిందేమో అన్నట్టయితే ఉంటుందనమాట. అదీ కాకుండా ఈ చలికి అసలు పొద్దున్నే నిద్ర లేవాలన్నా సరే భయమేస్తుంది. ఇంత మంచులో పని చేయాలంటే వామ్మో అనిపిస్తుంది. కానీ తప్పదు. ఏదేమైనా సరే మాకైతే ఈరోజు మంచు కొంచెం తక్కువగానే ఉందండి. అందుకే కొంచెం త్వరగా అయితే లేచి పనులైతే స్టార్ట్ చేశాను. ఈ వీడియో అయితే సోమవారం అయితే షూట్ చేశాననమాట. ఇంకా ఆదివారం అయితే ఆ రోజు కలుపుకి మనుషులొచ్చారు. కలుపు తీసుకొని ఇంటికొచ్చేసరికి సాయంత్రం 6 అయిపోయిందనమాట. అంటే కలుపుకోవాలన్నీ తీసుకొని వచ్చాంలెండి. శీతాకాలం వచ్చిందంటే తెలిసిందే కదండీ! ఊరికనే తొందరగా చీకటి పడిపోతుంది. అంటే రాత్రులు ఎక్కువ, పగలు తక్కువనమాట. ఇంకా ఆ టైం అప్పుడు పొద్దుగూకాక ఇంకా వాకిలేం ఊడుస్తామని చెప్పి నిన్న సాయంత్రం ఇంకా వాకిలైతే ఊడవలేదు. ఇంకా పైన వరండా పంచ మాత్రం అట్టట్ట ఊడ్చుకున్నా. కానీ నాకు ఈ మధ్యలో ఎందుకో గానీ ఈ పుల్లల చీపురుతోటే బాగా నచ్చుతుంది ఊడవడానికి. అంటే ఇల్లు ఊడ్చుకునే చీపురు ఉండిద్ది గదా! మాది ఇసుక నేల కాబట్టి దాంతో చాలా ఎక్కువ టైం పడుతుందనమాట. కానీ ఈ పుల్లల చీపురుతో మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. మామూలుగా అయితే నిన్న సండే రోజు సినిమాకెళ్దామనైతే ప్లాన్ చేసుకున్నాము. కానీ మొత్తం కూడా ఫ్లాప్ అయిపోయిందనమాట. సడెన్‌గా మనుషులున్నారనమాట కలుపు తీయటానికి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే రారేమో అని చెప్పి నిన్న సండే రోజైతే కలుపు తీపించాము. ఇంక ఈ మధ్య అయితే 4 రోజుల నుంచి అయితే అస్సలు ఖాళీ ఉండటం లేదు. కలుపులు, కాయలు కోయటం. సో, వరుసనైతే రెస్ట్ అనేదే ఉండటం లేదు. నేను ఉదయం షూట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా! ఆ వీడియోస్ అన్నీ కూడా సాయంత్రం 7:30 ఆ టైం కల్లా పనులన్నీ ముగించేసుకొని అక్కడి నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాననమాట. ఇంక ఎడిటింగ్ ఎప్పుడైనా పూర్తవనియండి. ఎడిటింగ్ అయిన తర్వాత వాయిస్ ఇచ్చి అప్పుడైతే అప్‌లోడ్‌లో పెట్టి నిద్రపోతాను. మా వారు లక్కీగా ఉదయం మార్కెట్‌కి వెళ్తే తొందరగా అప్‌లోడ్ అయిపోతుంది. నేనేమో 2 రోజులకి ఒక్క వీడియో అయినా సరే తప్పకుండా పెట్టాలనైతే అనుకుంటాను. కానీ పని వలన నాకు అది కొంచెం ఒత్తిడైపోతుందనమాట. అంటే అప్పటికప్పుడు షూట్ చేయడం, వీడియో మళ్ళీ ఎడిటింగు. సో, అలా అయితే కొంచెం అంటే అది కూడా ఈ మిరప సీజన్‌లోనైతే కొంచెం ఇబ్బందేలెండి. మళ్ళీ వీడియోస్ ఆపేస్తే మళ్ళీ ఎక్కడ వ్యూస్ తగ్గిపోతాయో అంటే కొన్ని వీడియోస్ పెట్టకపోతే ఛానల్స్ అలా లో అయిపోతాయి కదా! సో, దానివల్ల అదొక భయమనమాట. అందుకే కొంచెం అలా అలా అయితే వీడియోస్ అయితే షూట్ చేసి 2 డేస్‌కి ఒకటైనా సరే మ్యాక్సిమం పెట్టడానికైతే ప్రయత్నిస్తున్నాను. అలా అని నేనేమి దీన్ని కష్టంగా అయితే చేయట్లేదు. ఇష్టంగానే చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఎంత చదువు చదివినా సరే మనం ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇలా ఏదో ఒకటి మనకి తోచింది నలుగురికి మనకు తెలిసింది చెప్తూ, వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలియంది నేర్చుకుంటూ, అది కాకుండా ఒక రూపాయి సంపాదించుకుంటూ చాలా అంటే చాలా హెల్ప్‌గా ఉందనమాట. నేను వాట్సాప్‌లో నా వాట్సాప్‌లో నేను స్టేటస్ పెడితే టక్కుమని 15 మంది కూడా చూడరు. మా వారేమో "ఎందుకు పెడతావు స్టేటస్ ఎవరు చూస్తారు" అని అంటుంటారు. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్‌లో ఏ వీడియో పెట్టినా, పోస్ట్ పెట్టినా సరే ఆ వ్యూస్ గానీ, లైక్స్ గానీ మా వారికి చూపిస్తాను. అలాంటి సమయంలోనే ఏదో సాధించేశాను అన్నంత గర్వంగా ఉంటుంది నాకు. ఏమీ అసలు చేయకుండా ఇంటికాడ ఉండి నేనెప్పుడు అదొక లోన్లీ ఫీలింగ్ అనమాట. అసలు నేనంటూ, నాకంటూ ఏం పేరుంది, ఏం గుర్తింపు సంపాదించుకున్నాను, చదివినప్పుడల్లా డబ్బులు ఊరకనే పోసాను. ఆ చదువు కూడా దేనికి పనికి రాలేదు. సో, ఇలా అయితే ఆలోచించేదాన్ని. కానీ చదువు జ్ఞానాన్నిస్తుంది. ఆ జ్ఞానంతోటే మనం మిగతా ఆపర్చునిటీస్ అన్నీ కూడా వెతుక్కోవాలి. ఏది మన దగ్గరికి రాదు. అందుకనే దేన్నైనా సరే సాధించాలంటే ముందు ప్రయత్నించాలి. ప్రయత్నంలోనే ఓడిపోకూడదనైతే అనుకున్నాను. నేనే కాదు నాకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఖాళీగా ఇంట్లో అలా ఇంటికి 4 గోడల మధ్య పరిమితమై ఉంటారు కదా! నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడిప్పుడే మనం చేసేదేం పెద్ద పెద్ద పనులేం కాదు. చిన్న చిన్న పనులైనా సరే నెలకి ఎంతో కొంత సంపాదించామంటే మనకంటూ ఒక సంపాదన ఉంటుంది కదా! మనము కూడా ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఏమీ కూర్చోవట్లేదు కదా! అదొక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. నేను చెట్లో గానీ, ఇంట్లో గానీ ఎంత పని చేసినా సరే మెయినొచ్చి నాకు యూట్యూబ్ అనేదే చాలా హ్యాపీనిస్తుంది. ఎందుకంటే నేను దీని ద్వారా ఓన్‌గా ఇన్‌కమ్ సంపాదిస్తున్నాను అని. అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. అందుకే కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొనైతే చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే పర్వాలేదు చెయ్యండి. కొంచెం ఓపికైతే ఉండాలి. ఓపికతో ప్రయత్నించండి. ఒక సిస్టర్ నాది ట్రైపాడ్ చూపించమన్నారు. బట్ సారీ సిస్టర్.
నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. అంటే ఈ వీడియో చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పనులు చేసుకునేసరికి సాయంత్రం అయిపోయిందనమాట, చీకటి పడింది. అందువల్ల చూపించడానికి అయితే కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా ట్రైపాడ్ అయితే చూపిస్తాను మీకు. ఈరోజు ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 10:30 అయిపోయింది. కొంచెం త్వరగా నిద్ర లేచినా సరే కొంచెం లేట్ అయింది. ఇంకా ఏం చేస్తాం, ఇంట్లో పనే కాబట్టి పొలం పని ఎప్పుడు వెళ్ళినా సరే పర్వాలేదు. అందుకే ఆ ధీమాతోటే సగం అయితే నిదానంగా చేసుకుంటాను. ఈ చలికాలంలో కొంచెం మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుంది అంతే. మొత్తం నీళ్ళు పెట్టాను పైప్ తోటి, ఇంతలో కరెంట్ అయితే పోయిందనమాట. లక్కీగా కొలయి వచ్చింది, అందుకని ఇంకా పైన 1/2 బకెట్ నీళ్ళు ఉంటేను తీసుకొచ్చి కొరవ అయితే కల్లాపు అయితే వేసేసుకుంటున్నాను. అందుకేనండి ముందు మోటార్ వేయగానే అన్నిటికీ కూడా నీళ్లు పట్టి పెట్టుకుంటాను. ఇంకా తర్వాత అప్పటికప్పుడు ఒకవైపు నీళ్లు పడుతూనే మరోవైపు అయితే బట్టలు కూడా నానబెట్టేసుకుంటాను. ముందు పొద్దున్న లేవడమే నేనైతే వాకిలి ఊడ్చేసి పైకి వస్తాను కదా, సో ఇడిచిన బట్టలన్నీ కూడా ఒక దగ్గర అయితే కుండల దగ్గర వేసేసుకుంటాను అనమాట. దాని ప్రకారం ఇంకా నీళ్ళు సరిపేసి వెంటనే అక్కడికక్కడే నానబెట్టేసుకుంటా, కొంచెం ఈజీగా ఉండిద్ది. మిగతా పనులన్నీ అయ్యేసరికి నానుతూ ఉంటాయి. ఆ బకెట్ వరకు అయితే కల్లాపు అయితే వేసి ఇంకొంచెం పట్టి కూడా అవి కల్లాపు వేసేసాను. తర్వాత బకెట్ పడుతున్నాను, మళ్ళీ కరెంట్ వచ్చిద్దా రాదని డౌట్గా. పట్టినా సరే ఇంక బకెట్ మా వారే పైకి తేవాలి, నా వల్ల అయితే కాదు. ఇదేం చిన్న బకెట్ కూడా కాదు. అప్పటికే మంచు మాకైతే ఈరోజు తెల్లవారాక మంచు వచ్చింది. లేచినప్పుడు అంత లేదు కానీ కరెక్ట్గా ఇలా వాకిలి నీళ్ళు కుట్టేసాను కదా చుట్టూ. అంటే మనకి ఎప్పుడైనా మంచు మన దగ్గర ఉన్నప్పుడు కనబడదు కానీ కొంచెం దూరం నుంచి చూస్తేనే కానొచ్చిద్ది. మా ఇంటి చుట్టూ పొగలా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మంచే. ఇంక ఈరోజు చాలా అంటే చాలా తక్కువ. ఒక్కోసారి అయితే పొద్దున్న బండ మొత్తం తడిచిపోయి నీరు కారిద్ది అనమాట. ఈరోజు గులాబీ పూలు అయితే మాత్రం చాలా పెద్దవి వచ్చాయి. అది వరకు ఈ చెట్టు చిన్న చిన్న పువ్వులు పడిపోయి బలం తగ్గిపోయిందనమాట. కానీ మొన్న వర్షాలకి మరి ఏం మ్యాజిక్ జరిగిందో ఏమో, నేనైతే ఎరువులేమీ కూడా వేయలేదు కానీ భలే పువ్వులు అయితే మళ్ళీ అంటే ఒకసారిగా చిగురు వచ్చింది అనుకుంటా, చిగురు వచ్చి పూతొచ్చి పువ్వులన్నీ కూడా మళ్ళీ వస్తున్నాయి. మొన్న 4 రోజుల వరకు అయితే పెద్దగా పువ్వులు ఏమీ లేవు, ఏదో 1 2 వచ్చేవి అంతే. కానీ ఈరోజైతే చాలా పువ్వులు వచ్చాయి. ఇవి వచ్చి కనకాంబరాల చెట్లు అనమాట. అప్పుడు నాటానని చెప్పాను కదా, సో ఎలా అయితే ఉన్నాయి. ఇంకా పూత అయితే ఏమీ రాలేదు కానీ చెట్లు మాత్రం బాగున్నాయి. వీటితో నాటిన పక్కన చెట్లు నాటారని చెప్పాను కదా, ఎదురునాను మా ఇంటి పక్కన. సో వాటిలో అన్నిటికీ కూడా చాలా వరకు పువ్వులు అయితే వచ్చేసాయి. మరి మా చెట్లు ఎందుకనో ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాయి. సో ఇదండి. ఇంకా నేను మా ఇంటికాడ మీకు పుదీనా ఎప్పుడు చూపించలేదు కదా, సో ఇందులో ఇది బిర్యానీతో తీసుకొచ్చిన బాక్స్ అనమాట. అయితే మార్కెట్ నుంచి మా వారు ఒకసారి పుదీనా తెస్తాను, ఇందులో అయితే వేసాను, చాలా బాగా అల్లుకుంది. అప్పుడప్పుడు ఇంట్లోనే కర్రీస్ నాన్ వెజ్ అట్లాంటివి వండుతాను కదా, సో అందులో అయితే పుదీనా కోసి వేస్తుంటాను అనమాట. ఆకులు పుదీనా కంటే కొత్తిమీర ఎక్కువగా వాడతాను. ఇంటి చుట్టూ పొగలా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మంచిగానండి, పొగ ఏమీ కాదు. ఈరోజు మాత్రం మీకు వీడియోలోని చాలా వరకు పచ్చదనమే కనిపిస్తుంది. కొంచెం మీకు మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా. ఈ మధ్య అసలు నేను ముగ్గులు పెట్టే వీడియోసే పెద్దగా ఏవి పెట్టట్లేదు, ఆ టైంకి నా దగ్గర మొబైల్ ఉండట్లేదు అనమాట. కానీ ఈరోజు మాత్రం ఇంటి ముందు వేసే ముగ్గు అయితే వీడియో అయితే తీశాను. సో ఎలా వేసాను అనేది మీరే చూసేయండి. మీరు చాలామంది కామెంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా, సో వాటన్నిటికీ నేను ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చినవేనండి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమయ్యేది, నా ఫోన్ గురించి కానీ కాస్ట్ కానీ డీటెయిల్స్ కానీ. సో అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మా ఊరు కూడా. కాకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఈ రోజు వరకు వీడియో చూసి అలా అడుగుతున్నారనమాట. నేనేమో ఇప్పుడు కూడా 2-3 వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్పుంటాను. పద్దాక చూసే వాళ్ళకి బోర్ కొట్టేసిద్దని చెప్పి ఇంకా నేను స్కిప్ చేసేస్తున్నాను అనమాట. కానీ ప్రతిసారి మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు ఏంటి సిస్టర్ అని అయితే చాలా వరకు అయితే అడుగుతున్నారు. రిప్లై కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను, కొన్నిసార్లు మీరు చూసుకోకేమో. కానీ ఈ మధ్యలో అయితే కొన్ని రిప్లైస్ అయితే ఇవ్వడానికి కుదరట్లేదు. చెప్పాను కదా, నా పని గురించి మీకు తెలిసిందే. కానీ కొన్ని ఏమైనా కొంచెం మంచిగా అదే వాళ్ళకి అవసరమే తప్పదు అనుకునేటప్పుడు మాత్రం నేను రిప్లై అయితే ఇస్తున్నాను, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోండి. ఇంకా నేను వాడే మొబైలు రియల్మీ అండి, రియల్మీ C55. నేను అప్పట్లోని 13,000కి అయితే కొన్నాను. కొని కూడా 2 సంవత్సరాల దగ్గరే వస్తుంది. దీనివల్ల నాకు వీడియో క్వాలిటీ కానీ అంతా బాగానే ఉంది కానీ బట్ ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. స్టోరేజ్ ఒక్కటే సరిపోవట్లేదు కానీ క్యామ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. కానీ ఇప్పట్లో ఎంత తక్కువగా అసలు ఎవరు తీసుకోవట్లేదులేండి, కొంచెం స్పేస్ ఉన్న ఫోన్లో ఎక్కువగా తీసుకుంటున్నారు.
నాకేమైనా నా ఫోన్‌లో ప్రాబ్లమ్ ఉందంటే అది ఒక్క స్పేస్ సరిపోవట్లేదనమాట. అందుకే నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితే పెద్దగా అప్‌లోడ్ చేయలేను. ఇకపోతే ఎక్కువగా మీ ఊరెక్కడ సిస్టర్ అని అయితే అడుగుతున్నారు కదండీ! మా ఊరైతే బాపట్ల పక్కన ఒక పల్లెటూరు అనమాట. అంటే ఊరి పేరు చెప్పొచ్చో లేదో తెలీదు. సో, అందుకే ఊరి పేరు అయితే చెప్పట్లేదు గానీ బాపట్ల డిస్ట్రిక్ట్ అనమాట మాది. ఇలాంటి మెలికల ముగ్గులు వేసేటప్పుడు సైడ్ బార్డర్స్ కూడా వాటికి తగ్గట్టు వేస్తేనే అందంగా ఉంటుంది. ఇంకా నా ముగ్గు అయితే ఇలా ఉందనమాట. నేను ఇంకా కల్లాపేసి అట్లా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ అవైతే ఎక్కువగా పండగలప్పుడు అలా అయితే చేసుకుంటాను. సో, ముగ్గు అయితే ఎంత సింప్లీ సూపర్గా ఉంది. పసుపు కుంకుమ కలర్స్ వేసానంటే ఇంకా హైలైట్ అనమాట. ముగ్గు వేసేసిన తర్వాత కూర అయితే వండుతున్నా. ఇంకా తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టలేదు. అంటే స్నానం ఏమీ చేయలేదు కదా. సో, స్నానం చేశాక లాస్ట్లోని చిన్నగా ముగ్గు పెట్టుకుందాంలే పైన కదా అని చెప్పి ముగ్గు అయితే అక్కడ పెట్టలేదు. కూర అయితే దొండకాయ పప్పు అయితే వండుతున్నాను. ఇది అమ్మ వాళ్ళ సైడు. ఇదివరకు కూడా మన వీడియోలో చూపించాను అనుకుంటా. నేనైతే ఇక్కడ నేరుగా తిరగమూత పెట్టేసి ఉడకబెడుతున్నానమాట పప్పుని. అంటే మళ్ళీ తిరగమూత పెట్టాల్సిన పనేమీ ఉండదు ఇలా. కొన్నిసార్లు టైం తక్కువగా ఉన్నప్పుడు ముందే తిరగమూత పెట్టేసి ఇలా దొండకాయ ముక్కలు పప్పు అలా వేసేసి కొంచెం సేపయితే ఫ్రై చేస్తాను పచ్చివాసన పోయే వరకు. ఇంకా మరోవైపు రైస్ కూడా పెట్టేసుకున్నాను. రేణుకి స్కూల్ ఉంది కదా. రేణుని మళ్ళీ స్కూల్‌కి పంపించకుండా ఇంటికాడ ఉంచామంటే మాత్రం ఇంకా చెట్లలో మాకు జాతరే అనమాట. ఇద్దరు ఒక చోట ఉంటే మాత్రం టామ్ అండ్ జెర్రీయే మాకు. అందుకని రేణుని స్కూల్‌కి పంపించి సాత్వికనేమో ఇంటి దగ్గర మా పెద్దమ్మలకి ఇస్తాను. తర్వాత కాసేపు సాయంత్రం అంటే ఎండ తగ్గినప్పుడు చెట్ల కాడికైతే సాత్విక వచ్చిద్ది. ఇంకా నీరైతే పోసేసుకొని మొత్తం అన్నీ కూడా వేసేసి నీళ్ళేసుకొని ఉడకబెట్టేసుకుంటా. అది విజిల్స్ వచ్చేలోపు పిల్లలనైతే నిద్రలేపి వాళ్ళకైతే బ్రష్లు ఇచ్చేసాను బ్రష్ చేయమని. వాళ్ళు లేచాక ఇంకా పక్కలన్నీ కూడా ఎత్తేసి ఇల్లంతా కూడా ఒకసారి అయితే ఊడ్చేసుకున్నా. బట్టలేమో కొంచెమే ఉన్నాయన్నమాట. అందుకే ఫస్ట్ బట్టలైతే ఉతికేసుకుందాంలే అని చెప్పి వాళ్ళు బ్రష్ చేసేలోపు బట్టలైతే ఉతుక్కుంటున్నా. రైస్ వండేసాను ఇంకా కుక్కర్లో పప్పు కూడా పెట్టాను కదా. మా వారేమో రేణుని తీసుకెళ్తానన్నారు. అంటే ఈ బస్‌కైతే పంపించట్లేదు. అందుకే కొంచెం చిన్నగా పని చేసుకుంటున్నా. ఇంతలో నాన్నమ్మేమో మనుషులు వస్తున్నారా లేదా అని చెప్పి అయితే అడగడానికి వచ్చింది. ఇంక బట్టలు ఉతికాను అంతే. బట్టలు ఉతికి ఆరబెట్టేసి తీరా వచ్చి చూస్తే పప్పు అయితే ఉడికిపోయింది. నేను పప్పు హైలో అంటే లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్, హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికిస్తాను. ఆ తర్వాత గ్యాస్ ఆపేసి కాసేపు అయితే ఆవిరంతా పోయినంత వరకు వదిలేసి తర్వాత తీస్తాననమాట. సో, ఎంత మెత్తగా ఉడికిందో చూసారా? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం సేపు ఫ్రై చేసి ఇట్లా నీళ్ళేసుకున్నామంటే మనకి అంటే పాడవకుండా ఉంటుంది అంతే. అంతకు మించి ముందు తిరగమూత పెట్టినా, వెనక్కి తిరగమూత పెట్టినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇంకా ఫ్రెష్ అయ్యి నేను బయట తులసమ్మ కాడ కూడా ముగ్గైతే పెట్టేసుకొని రేణుని కూడా స్కూల్‌కైతే స్నానం చేసి రెడీ చేసేసాను. రేణునైతే అసలు ఏ రోజు కూడా ఇంత చలికాలమైనా సరే స్నానం చేయకుండా అసలు స్కూల్‌కైతే వెళ్ళదు. స్నానం చేస్తేనే స్కూల్‌కి వెళ్తాననిద్ది. అది మాత్రం వాళ్ళ టీచర్ చెప్పారంట. అది మాత్రం పాటించిద్ది. ఇంట్లో సాత్విక మాత్రం జాతర చేసి పడేసింది. ఈళ్ళు అన్నం తిన్నారంటే మాత్రం నాకు వెనక నుంచి ఒక పెద్ద పని పడతారనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి నేను. ఇంతలో చెట్లకి నీళ్లు పెట్టి వాళ్ళ నాన్న అయితే వస్తేను రేణునైతే స్కూల్‌లో వదిలిపెట్టడానికైతే వెళ్ళారు. అంటే చెక్రూల్ నోట్‌బుక్ కొనాలంట. సో, అందుకే ఈరోజు బస్‌కైతే పంపించాను. ఇంకా గిన్నెలైతే కడిగేసాను. గిన్నెలైతే ఏమీ ఎండలో అయితే కాలేయలేదు. ఓన్లీ వంట చేస్తాను కదా. సో, వంట చేసిన వాటి దబరాల వరకైతే ఎండలో అయితే పెట్టాను. మళ్ళీ చెట్ల కాడికెళ్తే వచ్చేది సాయంత్రమే కదా అని చెప్పి గిన్నెలైతే ఇంకా బయటేం పెట్టట్లేదనమాట. ఇంట్లో పెట్టేసాను. ఇంక సర్దలేదు కూడా. సాయంత్రం వచ్చి సర్దుకున్నాను. ఇక మా తాతయ్య అయితే వచ్చి ముందైతే మా తాతయ్య చెట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత నుంచి మేమైతే చిన్నగా వెళ్తాము. ఇవి బట్టలొచ్చి నిన్న సాయంత్రము చెప్పాను కదా చెట్ల కాడ నుంచి వచ్చేసరికి చీకటి పడిందని. అయితే వచ్చి ఆ పనంతా అయ్యాకైతే టీవీ చూస్తా కాసేపు బట్టలైతే మడత పెట్టాను గానీ ఏమీ సర్దలేదు. అలానే వదిలేసాను. వాటినేమో ఇంకా ఈరోజు కూడా లేదు. సాయంత్రం వచ్చి వాటిని కూడా సర్దాను. అంటే ఈరోజు కూడా ఉతికిన బట్టలు ఉంటాయి కదా. వాటితో కలిపి మడత పెట్టేసి అవి కూడా మొత్తం సర్దుకున్నాను. ఇక చెట్ల కాడికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. మంచినీళ్ళు ఇంకా తినడానికి ఆ రోజు ఇంట్లో ఏ ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ తీసుకెళ్తాను. ఇంకా గ్లౌజులు అయితే దొండకాయలు కోయడానికి ఉండాల్సిందే. ఒక కండవ అలానే చొక్కా. మా ఆయనకేమో క్యాప్ పెట్టాను. నీలపాతి ఇంకా ఇక్కడ ఉందనమాట. అందుకనే మళ్ళీ ఎండలో నీలపాతి కదా అందుకని క్యాప్ పెట్టాను. మర్చిపోయి వెళ్ళిపోయారు. ఈరోజైతే కాయలు కోసేసి ఆఖరిలో కలుపు తీసామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏ వీడియోలు చేయలేదు. సో, వీడియో అయితే ఇంక ఇక్కడితోటి ఆపేస్తున్నాను. సో, ఇదండి వాటికి మన వీడియో. వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.
ధన్యవాదాలు.